ఏం కాయలు వస్తారమ్మా? ఈ రాములకాయలమ్మా. ఏం కాయలు ఇవి? రాములకాయలు అంటే చిన్ని టమాటాలు. వీటిని చిన్ని టమాటాలు అంటారు, రాములకాయలు అంటారు. వీటికి చిన్న ఎప్పటి నుంచో బిరుదు, వెనకటి నుంచి. వీటికి వీటికి ఆ పేరు ఎందుకు వచ్చింది? అడవిలో రాముడు కలిసిందమ్మా శబరికి. కలిసినప్పుడు ఆ శబరి ఏం చేసిందంటే కొన్ని పళ్ళు తిని ఇచ్చింది. అప్పట్లో రాముడికి ఆ పళ్ళు పేరు తెలియదు. వీటికి తర్వాత ఈ పుల్ల పుల్లగా వగరు వగరుగా ఉంటున్నాయని వీటికి రాములకాయలని పేరు పెట్టారు. బిరుదు ఇచ్చిన తర్వాత అప్పుడు శబరిని ఈ పళ్ళు తిని రాముడు నువ్వు శబరిని అది పారదుగా కానీ ఆశీర్వదించిండు. అప్పుడు శాప విమోచన పొంది ఆ యొక్క శబరి నది అయి పారిందనమాట. ఇప్పుడు ఈ కాయలు మనం చక్కగా పెద్ద ఈ టమాటాలు ఉంటాయి కదా, ఈ పెద్ద టమాటాల కంటే ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, పుల్లగా ఉంటాయి. మనం ఎండి చేపలు, తర్వాత పచ్చడి, తర్వాత ఉల్లికాళ్ళు ఇలాంటివి వేసుకొని చక్కగా పచ్చికారం, ఎండుమిరపకాయలు పచ్చికారం నూరి ఎల్లిపాయ జీలకర్ర వేసి చక్కగా మనం వీటిని కారం ఉడికించుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. నోటికి కమ్మగా ఉంటుంది. మరి మాకు చేసి పెడతారా మీరు? మీకు తప్పకుండా చేసి పెడతాం. ఎందుకంటే మీరు సిటీ నుంచి వచ్చారు కదా, మేము పల్లెటూరు కదా. ఇక్కడ విలేజ్లో మేము చేసి పెట్టడానికి కూడా మేము ఏదో గబా గబా తినేసి వెళ్ళిపోతాం. కాకపోతే మేము ఈ మంచిగా నీకు రేపొద్దున ఉల్లికాళ్ళు, తర్వాత మళ్ళీ పచ్చడి, పచ్చికారం, ఎండు చేపలతో ఉడికిచ్చి మీకు పెడతా. తినిన తర్వాత మీరు హైదరాబాద్ వెళ్ళి మళ్ళీ నాకు రిటర్న్ టేస్ట్ ఎలా ఉందో చెప్పి మీ ఫ్రెండ్స్తో పంచుకోండి. ఈ ఒకసారి టేస్ట్ చూడండి ఎలా ఉంటాయో, చూసి చెప్పండి. టేస్టీగా ఉంటాయి. మీకు మీ యొక్క ఇళ్ళ దగ్గర కూడా వేసుకొని చక్కగా ఆర్గానిక్ కూరగాయలు పండించుకొని తింటే చాలా ఆరోగ్యంగా ఉంటుందండి. థ్యాంక్ యూ. కుండీలో పండిద్దా ఇది? కుండీలో కూడా పండిద్దండి. ఇది కుండీలో పండిద్ది. మనం ఎక్కడేసినా కానీ, రోడ్డు మీద వేసినా కానీ పండిద్ది. ఇది పుల్లకలు బాగా ఎక్కువ విస్తరించిద్ది ఈ చెట్టు. ఒక్క చెట్టు ఉంటే మనకి సరిపోతుంది. ఇది వంటలు ఈ ఛానల్లో మీరు వీక్షించండి, చూసి మీరు ఒక లైక్ కొట్టండి. పళ్ళుతో చేసిన వంటలు మీకు నచ్చినట్లయితే మరి ఈ యొక్క ఛానల్ మీరు చూసి మరి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మా అమ్మాయి మరి సిటీ నుంచి వచ్చినప్పుడల్లా మేము చేస్తూ ఉంటాం. తప్పనిసరిగా పల్లెటూరు వంటలు చేసి వాళ్ళకి సిటీలో ఉన్న వాళ్ళకి పెడతాం. మీరు కూడా ఈ ఛానల్లో పల్లెటూరు వంటలు చూసి ఆనందించండి, టేస్ట్ చేయండి, తినండి, మంచిగా ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ సంక్రాంతి.